కాదు నాకు కానొస్తే నేను 16 సంవత్సరాల డ్రైవర్ హైదరాబాద్ లో బలకంపేట నా అడ్రస్ మొత్తం చూపిస్తా నేను RA2 అల్లర్జున్ డ్రైవర్ నా వీడియో కూడా చూపిస్తా. నేను నాకు కానొస్తే ఫస్ట్ కొట్టేది ఉంటది, కొట్టిన తర్వాత మాట్లాడతా. ఎవడోరా నువ్వు, అసలు నువ్వు ఏం చేస్తున్నావు, పబ్లిక్ ను డిఫరెన్స్ చేస్తున్నావు. ఫస్ట్ డిఫరెన్స్ లో ఎన్ని లోపరుస్తున్నాను అంటే మాటలు ఎప్పుడు మాట్లాడామా, నేను ఎక్కడ మాట్లాడారా, నేను ఇప్పుడు మాట్లాడుతున్నా, ఈరోజు మాట్లాడుతున్నా. నువ్వు చేసిన పని ఏంటిది, నువ్వు ఆశించింది ఏంది, నువ్వు చేసింది ఏంటి చెప్పు. ఫస్ట్ సనాతన ధర్మం, నువ్వు సనాతనకి పో. పెళ్ళిళ్ళు ఏంటి, నీ కార్ ఏంటి, అసలు వాట్ అసలు నువ్వేం చేస్తున్నావు తెలుసా? అసలు ఎవరికి కానొచ్చ కానపైన సీఎం నన్ను తీసుకొని అరెస్ట్ చేసిన వాటే. ఫస్ట్ నాకు దొరికితే కొట్టి మాట్లాడు. ఫస్ట్ నువ్వు ఏ సుధా కొంచెం చేసుకుని భయపడినావు, గాలికి తొక్కుతా. ఫస్ట్ ఎందుకని తొక్కుతావంటే నువ్వు ఏం మాట్లాడినావు తెలుసా? ఫస్ట్ సనాతన ధర్మకు నేను ఇదన్నావు, సనాతన ధర్మం ఉండు. నువ్వు ఒక అమ్మాయి నేను తీసుకుపోయి నువ్వు ఏం చేసినావు తెలుసా? అసలు ఏం చేసినావు? పెళ్లి చేసుకున్నావు. అసలు నువ్వేం చేస్తున్నావు తెలుసా? అసలు నీకు ఒక క్లారిటీ ఉందా? ఏదో పిచ్చినాకుడు జనాలు పబ్లిక్లు సెల్లు పెట్టుకొని ఈ ఎవరు చూస్తున్నా పిచ్చ కొట్టుడు కొడతారు. తేడొస్తే సీఎం కాదు పిఎం కాదు ఎవరు చూడరు. జనాలు ఇంకా తెలుసుకోలేకపోతుంది. వీడియోలు చూస్తున్నా మనకెందుకు వదిలేస్తున్నా అంతేమ్మా, ఇక్కడ ఏం లేదు. ఒక్కసారి నేను చెప్తున్నా కదా, నేను మొన్న కూడా పోయిచ్చా పేగరాజు డ్రైవర్నే పోయిచ్చిన ఆమె నా గెల కానొస్తే నేను ఎప్పుడు వీడియోకి వచ్చేదాను నాకు అసలు ఏం తెలుసు బ్రదర్, నన్ను ఎవరు ఏమనుకోవద్దు. నేను ఫస్ట్ ఏమన్ను ఏసి కొట్టడం ఉంటుంది నా గెల కానొస్తుంది. అంటే మన గతంలో చూసుకుంటే ఎక్కడ ఏం చేశారు పోలీసులే పట్టుకోలేకపోయారు. పోలీసులు వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఎందుకు ఆలోచిస్తున్నారంటే ఈమె ఏదో శాస్త్రాన్ని వీళ్ళంతా ఆలోచిస్తారు ప్రభుత్వాలు. అవి ఏమి చేయలేదమ్మా. ఆమె ఒక పద్ధతి లెక్కలో మొత్తం నాటకం వేసుకుని వచ్చారు. ఈ నాటకాన్ని మొత్తం తిరలేక మళ్ళా బయటకి. ఈ నాటకంలో భయపడతా ప్రతి ఒక్కరు శుభ్రంగా ఉన్నారు. నేను కూడా భయపడతా. ఎందుకంటే నువ్వు వచ్చి డైరెక్ట్ అడిగితే ఏమంటా తెలుసా, నువ్వేం చేస్తావు కూడా, నువ్వేం చేయలేవు, నీకంటే ఏమి లేదమ్మా. కాకపోతే ఆ మాట అంటే చూసినావా సంపాదించాడా, దానికి ఇక్కడ అనేది కొంచెం భయం వస్తుంది. తీసి ఒకటిస్తే కిందగిన పడ్డావనుకో రెండోసారి నీ కాడ మాట రాదు. ఇది నా వాద్యం. ఎక్కడ ఎవరు అసలు ఆగాలంటే మనం ఏం చేయాలి చెప్పలేదమ్మా. ఒక కట్టదిద్దిన ప్రకారం నేను పోతే ఆ పరిమిన అక్కడికి పోయి శుభ్రంగా లేదు ఆ పని చేసుకుంటాం. ఇక్కడ మనం ఎంకరేజ్ చేయబట్టి మనం ఏదో ఆమె శక్తులు ఉండయి, అక్కడ ఉండే శక్తులు. సరే ఇంకా ఆపు మరి కింద చేస్తున్నా. ఆమెను చాపాను ఎందుకు ఆపిద్దాము చేస్తా. అందరు కూడా ఇప్పుడు చెప్తున్నా వీడు, నేను ఇప్పుడు రాలే వీడియో నా ఏం లేవు. అందరు పిచ్చోళ్ళ నాతో సహా ఒక మీడియా తప్ప అంటే దేవుడి మీద కూడా నమ్మకం పోయేటట్టు చేస్తుంది ఆగడాలకి. దేవుడు అంటే అసలు గొప్పడమ్మా. దేవుడికి అసలు మనిషికి ఎంత తేడా తెలుసు. అసలు దేవుడు అంటే ఏంది, మనం ఎంత ఆఫ్టర్ మనం దేంట్లో పనికిరాము. మనము అట్లా పోతుంటే చూడు బండి అవుతే చచ్చిపోతాం. దేవుడు చచ్చిపోతారా? దేవుడు ఏమంటారు తెలుసు అసలు, దేవుడు మనసులో ఉంటాడా? అసలు దేవుడు ఏముండు అసలు ఈడ లైన్ ఉంటాడు దేవుడు అంటారు అందరు. ఆయన కూడా ఉన్నాడు. అందరు గుండెలలో ఉండేది దేవుడు అమ్మా, అందరు గుండెలలో ఉండేది దేవుడు. అది మనము ఉదయం లేచి పూజ పోతాం. దేనికి పోతా తెలుసా? నువ్వు కూడా పోతావు, నేను పోతా. అయ్యా ఉదయం లేచి నాకు వీడియోలు రావు, నువ్వు పోతావు. ఉదయం లేచి ఏం పోతా తెలుసా? ఇది ఎవరు చెప్పున్నాడు నీకు. ఉదయం లేచి ఏం పోతా, స్వామి నేను డ్రైవింగ్ పోతున్నాను, స్వామి నన్ను సగంట. అది అనుకొని మనం బతుకుంటా పోతాం. ఏమవురు అసలు మనం ఫస్ట్ లో చూసుకుంటే అంటే బట్టలు లేకుండా అన్ని ఉంది. ఇప్పుడు పెట్టుకుంటుంది ఈ గుబుల ప్రజలందరూ. అది మనం